రీసెంట్గా మేము గ్రేట్ ఏషియన్ మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ చాలా వరకు చైనీస్, కొరియన్సే వస్తారు. ఎందుకంటే వాళ్ళ రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. స్పెషల్లీ సీ ఫుడ్ చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇండియన్ మార్కెట్స్లో వెతికినా కూడా దొరకని వెరైటీస్ ఇందులో దొరుకుతాయి. స్పెషల్లీ ఈ మునగాకు మై పర్సనల్ ఫేవరెట్. అసలు ఖచ్చితంగా నేను మునగాకు పొడి చేసుకుంటాము, రెగ్యులర్గా తింటాము. ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. దీంతో పాటు చాలా వెరైటీ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ దొరుకుతాయి ఇక్కడ. మన తెలంగాణలో ఎక్కువగా తినే బచ్చల కూర. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బచ్చల కూర. అండ్ నెక్స్ట్ వచ్చేసి తోటకూర. మా రామ్ కి మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఇది. మా బుజ్జి ఐషు అయితే వద్దన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది నాకు షాపింగ్ లో. అండ్ ఇదే కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ అరటి పువ్వు కూడా అమ్ముతున్నారు. అసలు దీన్ని ఏం చేస్తారో నాకు తెలీదు. మోస్ట్లీ కేరళ వాళ్ళు ఏమన్నా వండుతారేమో అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ ఫ్రూట్స్ గురించి చెప్పనక్కర్లేదు, చాలా వెరైటీస్ ఉంటాయి. లిచీ, జామకాయ, ఇంకా రేగ్కాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇదేంటో ఆరెంజెస్ లాగా ఉన్నాయి, కానీ చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి. నాకు తెలియదు వీటి పేరేంటో. ఈ సీజన్ లో కూడా మ్యాంగోస్ దొరుకుతున్నాయి ఇక్కడ. అంటే చైనీస్, కొరియన్స్ నాన్ వెజే కాకుండా వెజ్ లో కూడా చాలా వెరైటీస్, ఫ్రూట్స్ లో కూడా చాలా వెరైటీస్ తింటారన్నమాట కదా. అండ్ ఇంకా ఎగ్స్ చూడండి, అన్ని డక్ ఎగ్స్ అట. అందులో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకైతే అస్సలే ఐడియా లేదు. అండ్ ఇది అయితే నిజంగా ఫన్నీ థింగ్. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ షాప్ లో కూడా కొబ్బరి చీపిరి మనం వాడతాం కదా, అవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. హైలైట్ కదా అసలు. ఇంకేముంది, మనకు కావాల్సిన ఆకుకూరలన్నీ తీసేసుకున్నాం. ఇంకా బాయ్ బాయ్ టు గ్రేట్ ఏషియన్ మార్కెట్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.